హలో నమస్తే, వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు. ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరిన ప్రాచీన పుణ్యక్షేత్రం పెన్నా అహోబిలం ఆలయాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం ఉరవకొండకి 12 కిలోమీటర్ల దూరంలోను, అనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలోను, అలాగే సమీప పట్టణమైన గుంతకల్ నుండి 31 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ఆలయంలో స్వామివారి పాదం కింద ఒక బిలం ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన నీరు ఈ బిలం గుండా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుంది. అందువలన ఈ క్షేత్రానికి పెన్నా అహోబిలం అను పేరు వచ్చిందని స్థల పురాణ కథనం. ఇక ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఆలయం యొక్క స్థల పురాణం గురించి ఇక్కడే ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకుల ద్వారా తెలుసుకుందాము. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. మీ పేరు? ఏం ద్వారకనాథాచార్యులమ్మా. టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి స్వామి. చెప్తామమ్మా. సత్యజ్ఞాన సుఖస్వరూపమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రయక్షం చక్ర పినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్చవిం చత్రీభూత పణేంద్రుమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే. ఆంధ్రప్రదేశ్లో గల దివ్యక్షేత్రములైన 32 దివ్యక్షేత్రాల్లో రెండవ క్షేత్రమైన పెన్నహోబిల క్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచినది. ఇందులో మొట్టమొదటిగా అహోబిల క్షేత్రము, రెండవ క్షేత్రముగా పెన్నహోబిల క్షేత్రము ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం పురాణాల గురించి కానీ చరిత్ర గురించి కానీ మనము వీక్షిస్తే ఈ ఆలయం శాలివాహన శకం 1478లో సదాశివదేవరాయలు నిర్మించినట్లు మనకు శాసనాల ద్వారా తెలియజేస్తున్నది. మరియు పురాణాల ద్వారా మనము వీక్షించినట్లయితే ఈ ఆలయం నరసింహ పురాణంలో అహోబిల క్షేత్రంలో మొట్టమొదటి స్వామివారు ఆవిర్భవించినట్టు, అక్కడ స్వామివారి ఆవిర్భవించిన తర్వాత నరసింహ అవతార ఘట్టంలో శ్రీ స్వామివారు హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత స్తంభం నుండి దిగినప్పుడు అహోబిల క్షేత్రంలో ఒక పాదముద్ర, పెన్నహోబిల క్షేత్రంలో ఒక పాదముద్ర ముద్రించినట్లు మనకు స్థల పురాణాల ద్వారా మరియు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ స్వామివారు ఆవిర్భావం ఎటువంటిదంటే, అహోబిల క్షేత్రంలో ఉగ్రనరసింహస్వామి వారి ఆవిర్భావం ఉండగా పెన్నహోబిల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భావము మూర్తి మనకి గోచరిస్తుంది. ఈ ఆలయంలో స్వామివారు లక్ష్మీ సమేతంగా ఉంటారు. అహోబిల క్షేత్రంలో పైన అహోబిలంలో స్వామివారు ఉగ్రస్వరూపంలో స్వామివారు ఒక్కరే ఉంటారు. ఇందుకు కారణం ఏమంటే, హిరణ్యాక్ష సంహారం అయిన తర్వాత స్వామివారి ఉగ్రస్వరూపాన్ని ప్రహ్లాదాలు వేడుకొనగా స్వామివారి ఆ ఉగ్రస్వరూపాన్ని వదలక సంచారం చేస్తూ ఈ క్షేత్రము రాగా ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారి అవతారమైన మహాలక్ష్మి అమ్మవారు స్వామివారికి దర్శనీయంగా ఈ క్షేత్రంలో స్వామివారు శాంతించినట్లు మనకు ఇప్పటికీ స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఇక్కడ ముఖ్యంగా గవిలో నరసింహస్వామి చెంచులక్ష్మి ప్రీత్యర్థము వేటాడినట్లు కూడా బుగర్లా అనే ఒక క్షేత్రంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ ఆలయాన్ని ఉద్దాలక మహర్షి సందర్శించి ఇక్కడ తపమాచరించి స్వామివారి ప్రసన్నం కాగా తమ కోరిక మేరకు ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ చేసినట్లుగా మనకు స్థల పురాణం తెలుస్తుంది. ఇప్పటికి కూడా ఉద్దాలక మహర్షి ఈ స్వామివారి ఆలయంలో కింద భాగమున తపస్సు చేస్తున్నట్ల మనకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇదిను కాక ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన తీర్థమంతా ఒక బిలం ద్వారా పోయి పెన్నా నదిలో కలుస్తుంది. అందుకే ఈ క్షేత్రానికి పెన్నహోబిలం అనే పేరు వచ్చిందనమాట. ఈ ఆలయంలో వైఖాన సాగమ ప్రకారం పూజా కార్యక్రమం నెరవేరుతుంది. ఈ ఆలయంలో వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ ద్వాదశి మొదలు వైశాఖ బహుళ అష్టమి వరకు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. కృష్ణాష్టమికి ఉట్ల పండుగ, రథసప్తమికి స్వామివారి కళ్యాణోత్సవము మరియు దేవీ నవరాత్రులు విశేషంగా జరుగుతాయి. అమ్మా అదేమ్మా, ఇక్కడ బొగిరిగుండ్లని ఇప్పుడు చెప్పాను చూడమ్మా. చెంచులక్ష్మిని అక్కడే స్వామివారు పెళ్లి చేసుకున్నట్ల, అక్కడ గవి దగ్గర స్వామివారు ఆమె కోసం వేటాడినట్ల ఇప్పటికీ పాదముద్రలు ఉన్నాయి, పొంది పాదముద్రలు ఉన్నాయని ఇప్పటికీ భక్తులు విశ్వసిస్తున్నారు. అది ఒక బండల మీద ఇప్పటికీ మనకి ఆ రక్తపు మరకులు స్వామివారి ఊరుకున్నట్లుగా ఒక గుండికి ఆయన వీపు భాగము ఉన్నట్ల ఇప్పటికీ భక్తుల విశ్వాసము. అక్కడ చాలామంది స్వామివారికి వేటలు సమర్పించి ఇప్పటికీ పూజా కార్యాలు నెరవేరుస్తారమ్మా. అది ఇక్కడ ముందు నుంచి ఆచారంగా వచ్చింది. అయితే ఇక్కడ పైన ఆలయం మాత్రము అవన్నీ జరగవు, కింద వాళ్ళు చేసుకుంటున్నారమ్మా. సో ఇదండి
ఆలయానికి సంబంధించిన స్థల పురాణం గురించి ప్రధాన అర్చకులు మనకు తెలియజేశారు కదా. అలాగే ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాల గురించి తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం మే నెలలో రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి రథోత్సవాన్ని వీక్షించి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే రథోత్సవానికి రాలేని వాళ్ళు నెల పూజకు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ ఆలయానికి 4 వైపులా 4 గోపురాలున్నాయి. ఈ ఆలయంలో కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ని రెంట్కి కూడా ఇస్తారు. అయితే ఈ ఆలయంలో వానర సైన్యం ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆలయానికి మీరు వచ్చినప్పుడు మీతో ఏదైనా తినడానికి వాటికి ఫుడ్ కనిపించినా అమాంతం వచ్చి ఎత్తుకొని వెళ్తాయి. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి లక్ష్మీ నరసింహ స్వామి వారి పెన్నా అహోబిలం ఆలయానికి సంబంధించిన విశేషాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.